నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరు జిల్లాలో గంజాయి 100 రోజుల యాక్షన్ ప్లాన్. గంజాయి నిర్మూలనకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు. స్వచ్ఛ గ్రామాలుగా రూపుదిద్దుకోవడం కోసం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు. అందరూ భాగస్వాములు కావాలన్న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కోనసీమ పరిసర ప్రాంతాల నుండి తాబేళ్ల అక్రమ రవాణా. ఎండ తాకిడికి తట్టుకోలేక మృత్యువాత పడ్డ తాబేళ్లు. గంజాయి నిర్మూలనకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు సబ్ డివిజన్ పరిధిలో 24 గంజాయి కేసులను నమోదు చేసి 64 మంది నిందితులను అరెస్టు చేశామని ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా తెలిపారు. వారి వద్ద నుండి 1,13,75,000 విలువ గల 2,275 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నట్లు ఆయన వెల్లడించారు. చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహించగా 100 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను చింతూరులో ఏఎస్పీ మీడియాకు వెల్లడించారు. ఒడిశాలోని కుర్మనూరు నుండి మహారాష్ట్రకు 100 కేజీల గంజాయిని స్విఫ్ట్ కారులో అక్రమ రవాణా చేస్తున్న మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్ రాతిలాల్ కోహ్లీ, ఆకాష్ విలాస్ చవాన్లను అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. వారి మీద కేసు నమోదు చేసి కారును 100 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నామన్నారు. అంతర్రాష్ట్ర పోలీసులతో కోఆర్డినేషన్ చేసుకుని బయట రాష్ట్రాలలో ఉన్న గంజాయి నిందితులను కూడా పట్టుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతూరు ఎస్ఐ శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు. ఒడిశా నుండి వేరే వేరే స్టేట్స్ కి అంటే తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్రకి సప్లై చేస్తున్నాం. సో ఈ స్టేట్ ఒడిశా స్టేట్ గవర్నమెంట్తో పాటు కోఆర్డినేషన్ చేసి మేము ఈ అబ్స్కాండింగ్ అక్యూజ్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. రెగ్యులర్గా వెహికల్ చెకింగ్ ఇంకా సీసీటీవీ కెమెరాతో పాటు మన ప్రయత్నం ఎలాగీ 100 days యాక్షన్ ప్లాన్లో గాంజా ఎరాడికేషన్ ఆల్మోస్ట్ వీఆర్ ట్రయింగ్ టు ఎరాడికేట్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఈ అబ్స్కాండింగ్ అక్యూజ్ గురించి మేము ఒక స్పెషల్ టీం కూడా పెట్టాము. స్పెషల్ టీమ్ ఈ అబ్స్కాండింగ్ అక్యూజ్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ. స్వచ్ఛ గ్రామాలుగా రూపుదిద్దుకోవడం కోసం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి వై జంక్షన్ వద్ద నుండి నందం గణిరాజు సెంటర్ వరకు స్వచ్ఛతా హీ సేవా ర్యాలీని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగిందన్నారు. సమాజం పరిశుభ్రంగా ఉంటేనే అభివృద్ధి, ఆరోగ్యం సాధ్యమన్నారు. గ్రామాలు శుభ్రంగా ఉంచేందుకే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు చేపట్టే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు లక్ష్యాలు 100% సాధించడానికి సంబంధిత అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, ప్రజలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మన 15 days ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. నిన్న జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సో ఇందులో భాగంగా మనకి స్వచ్ఛతాయి అనేది ఒక సర్వీస్, అంటే శానిటేషన్ అనేది ఒక సర్వీస్గా పబ్లిక్లోకి ఒక మెసేజ్ వెళ్ళాలి. అలానే ఇది ఒక డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు జిల్లా అంతా మానవహారం చేయడం జరుగుతుంది. ఈరోజు అయితే మనం ర్యాలీస్ చేస్తున్నాం. ఈ ర్యాలీస్లో ముఖ్యంగా స్కూల్ చిల్డ్రన్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో పొల్యూషన్ మీద, శానిటేషన్ వల్ల వచ్చే అనర్థాల గురించి ఏం చేయాలి బాగా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంలో దీంతో పాటుగా మనం ఎస్ఐటీస్ని ఇన్వాల్వ్ చేసి అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నాం. ఆల్ పబ్లిక్ స్పేసెస్ క్లీన్ చేస్తున్నాం. టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో టూరిస్ట్ స్పాట్స్ అవి క్లీన్ చేస్తున్నాం. నేచురల్ రిసోర్సెస్ అంటే రివర్ బెడ్స్ కానీ, గార్డ్స్ కానీ, అట్లానే చెరువులు, ట్యాంక్స్ ఇవన్నీ కూడా మనము ఒకరోజు క్లీనింగ్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. అలానే మేరీ మాతాకే నామ్, సో ప్రతి ఒక్కరు వాళ్ళ
పేరు మీద ద నేమ్ ఆఫ్ ద మదర్ అందరూ కూడా ప్లాంటేషన్ కార్యక్రమం కూడా అప్రోచ్ చేయడం జరిగింది. ఫైనల్గా అక్టోబర్ 2nd మన గాంధీ జయంతి రోజు ఈ యాక్టివిటీస్ అన్నింటినీ క్లోజ్ చేస్తాం. కొంచెం అవుట్కమ్స్ కూడా చూపించాలి. దగ్గరలో ఎలా ఉన్నాయి 15 రోజుల తర్వాత బాగుండడం అది కూడా చేయడం. కోనసీమ పరిసర ప్రాంతాల నుండి తాబేళ్ల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఈ ప్రాంతాల నుండి మన్యం మీదుగా ఒరిస్సా వైపు రవాణా సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రంపచోడవరం డివిజన్ లోని గంగవరం గ్రామ శివార్లో గుంపులుగా తాబేళ్లు కనబడి కలకలం రేపాయి. గంగవరం గ్రామ శివార్లో కుప్పలుగా తాబేళ్లు రోడ్డు మీదకు వచ్చి పరుగులు తీశాయి. స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తాబేలు అక్రమ రవాణాకు పాల్పడేవారు వీటిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి మూటలతో ఊరు చివరన పడేసినట్లు తెలుస్తోంది. ఎండ తాకిడికి తట్టుకోలేక కొన్ని తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కాకినాడ జిల్లా మురారి గ్రామ ఉప సర్పంచ్ టీడీపీ సీనియర్ నేత జాస్తి వసంత్ సూచించారు. గండేపల్లి మండలం మురారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్జీఎఫ్ఐ మండల స్థాయి క్రీడా ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ ఎంపిక కోసం వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, చెస్ పోటీలు నిర్వహించారు. ఎంపిక పోటీలను వసంత్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే భవిష్యత్తులో ఉద్యోగాలు పొందేందుకు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పిఎంసి మెంబర్ శ్రీనివాసరావు, గండేపల్లి ఎస్జీఎఫ్ఐ కోఆర్డినేటర్ ఎస్ నవీన్ కుమార్, పిఈటీలు పాల్గొన్నారు. ఈరోజు మండల స్థాయి క్రీడలకు ఎంపికలు మన మురారి గ్రామంలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ 3 గేమ్స్కి సంబంధించి ప్లేయర్స్ని ఎంపిక చేసే కార్యక్రమాన్ని ఈరోజు మన గ్రామంలో నిర్వహించడం చాలా సంతోషం. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరిట పాస్బుక్లు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రీన్ఫీల్డ్ ప్లాట్ల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి, జీవీవీఎస్ మూర్తి, నాగేశ్వరరావులు మాట్లాడుతూ మల్కాజ్గిరి జిల్లా ఆల్వాల్ మండలం కానాజీగూడ గ్రామంలోని 62.16 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గ్రీన్ ఫీల్డ్ వెంచర్లో తాము ప్లాట్లు కొనుగోలు చేశామని తెలిపారు. సదరు భూమిపై వివాదాలు నెలకొనడంతో కొంతమంది కోర్టుకు వెళ్లి ఓఆర్సీ తెచ్చుకున్నారని చెప్పారు. జాయింట్ కలెక్టర్ రద్దు చేయగా దాని సవాళ్లు చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారని చెప్పారు. చివరకు సుప్రీంకోర్టు సైతం జాయింట్ కలెక్టర్ రద్దును సమర్థించిందని అన్నారు. అక్రమంగా పాస్బుక్లు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. అల్వాల్ కానాజీగూడ విలేజ్ లో గ్రీన్ ఫీల్డ్స్ కాలనీ అని ఒక వెంచర్ ఉందండి. 62 ఎకర్స్ పైన ల్యాండ్ అది వెంచర్. 87 నుంచి 92 వరకు పాండు అనే ఒక అతను అది అక్బర్ నిజాముద్దీన్ నుంచి జీపీఏ తీసుకొని దాన్ని అమ్మారండి. ఇనాందారుగా ఆ తర్వాత కొంతమంది ఇనాందారులు ఉన్నారు, వాళ్ళతో కూడా ఆ తర్వాత వచ్చిన ఇష్యూస్లో సెటిల్ చేసుకున్నారు. బట్ ఆ తర్వాత ఇనాందారులు కోర్టుకు వెళ్ళడం, వాళ్ళు ఓఆర్సీ తెచ్చుకోవడం, దాన్ని జాయింట్ కలెక్టర్ దగ్గర ఛాలెంజ్ చేసినప్పుడు ఆ ఇనాందారులకు ఇచ్చినటువంటి ఓఆర్సీ క్యాన్సిల్ చేయడం. సేమ్ కేసు హైకోర్టు వరకు వెళ్ళింది. హైకోర్టులో కూడా జాయింట్ కలెక్టర్ జడ్జిమెంట్ని అప్హోల్డ్ చేశారు. హైకోర్టు నుంచి డివిజన్ బెంచ్కి వెళ్ళింది. డివిజన్ బెంచ్లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ అనే వచ్చింది. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా జాయింట్ కలెక్టర్ జడ్జిమెంట్ని అప్హోల్డ్ చేశారండి. ఆ తర్వాత 96 తర్వాత మాత్రం కన్స్ట్రక్షన్ పర్మిషన్లు ఇవ్వలేదు. యాజ్ ఇట్ ఈస్ కండిషన్ స్టేటస్ కోలోనే ఉంది అప్పటి నుంచి. 96 వరకు అక్కడ ఉన్నటువంటి 800 ప్లాట్లలో సుమారుగా 250 ఇండ్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. సో దానికి లేఅవుట్కు సంబంధించినటువంటి రోడ్లు, డ్రైనేజీలు అన్ని డెవలప్మెంట్ అయి ఉన్నది వెంచర్. దానికి పాస్బుక్ ఇష్యూ చేయడం, వాళ్ళు ఆ పాస్బుక్ హోల్డర్స్ ఎవరో బిల్డర్కి అగ్రిమెంట్ చేసుకోవడం, వాళ్ళు వచ్చి రేకులు బాతడం జరిగింది. ఆ రేకుల మధ్యలో పర్మిషన్తో కట్టినటువంటి 3 ఇళ్ళు కూడా ఉన్నాయి. వాళ్ళు 92 నుంచి ట్యాక్స్ పే చేస్తున్న రిసిప్ట్స్ ఉన్నాయి. అయినా కానీ డెలిబరేట్గా దాన్ని వచ్చి రేకులు బాతడం, ఆ తర్వాత మేము హైకోర్టుకి వెళ్ళి దాని మీద స్టేటస్ కో తీసుకురావడము ప్రస్తుతం ఆ స్టేటస్ కోలో మెయింటైన్ అవుతుంది. బట్ రీసెంట్లీ ఒక 15-20 డేస్ నుంచి రకరకాలైనటువంటి వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎంతో అంత తీసుకొని మీరు వెళ్ళిపోండి, మేము అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయగలుగుతాము, మీకు ఇక్కడ ఏమీ దొరకదు, మీరు ఒకసారి కోర్టు నుంచి జడ్జిమెంట్ మీకు నెగటివ్ వచ్చిన తర్వాత ఈ ఇస్తామన్న 10 లక్షలు కూడా మీకు ఇవ్వం, 10 లక్షలు ఇస్తాం తీసుకొని వెళ్ళిపోండి అని బెదిరింపు కాల్స్. ఈవెన్ ఆ ఇండ్ల వాళ్ళని కూడా మీరు కూడా అప్పచెప్పేయండి, వాళ్ళు ఇస్తారు, మీరు కూడా ఇచ్చేసేయండి అని బెదిరించడం, ఇలాంటి
కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అక్కడ వాళ్ళకు పాస్బుక్లు ఇచ్చినటువంటి దాని మీద ఎంక్వైరీ చేసి ఆ పాస్బుక్లు క్యాన్సిల్ చేసి దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ ఆల్రెడీ వాళ్ళ పొజిషన్లో ప్లాట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళీ రెగ్యులరైజ్ చేసేటప్పుడు మాకు రెగ్యులరైజ్ చేయడానికి మేము ఎక్కడైతే 160 కింద అప్లికేషన్స్ పెట్టామో వాటిని కన్సిడర్ చేస్తూ రెగ్యులరైజ్ చేసి మాకు ప్రశాంత వాతావరణంలో మేము ఉండేట్లు అవకాశం కల్పించాల్సిందిగా మేము మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను కోరుతున్నాం. అల్లూరు జిల్లా దారకొండ ప్రాంతంలో 6 పంచాయతీలు ఇటీవల వరదలకు తుడిచిపెట్టుకుపోయినా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుందని సిపిఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. అల్లీపురంలో ఉన్న పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దారకొండ పంచాయతీలో 9 చోట్ల కొండలు కరిగిపోయి అన్నారు. నష్టాన్ని అంచనా వేయడానికి కూడా వెళ్లే పరిస్థితి లేదన్నారు. 8వ తేదీ రాత్రి వరదలు వస్తే 16వ తేదీ వరకు ప్రభావిత ప్రాంతాల్లోకి అడుగుపెట్టే అవకాశం లేదన్నారు. కనీసం డ్రోన్లు, కెమెరాలు పంపించి పరిస్థితులను గమనించాలన్నారు. నష్టపోయిన సాగు భూములకు బదులుగా రెవెన్యూ సాగు భూములను అందజేయాలన్నారు. ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలన్నారు. ఉత్తరాంధ్ర యొక్క దురదృష్టం అని అనుకోవాలి. ఉత్తరాంధ్రలో ఏమి జరిగినా పెద్దగా మీడియా అటెన్షన్ కానివ్వండి, లేకపోతే రాజకీయ ప్రాధాన్యతలు కానివ్వండి, అధికారుల యొక్క కేంద్రీకరణ కానివ్వండి, కంపారిటివ్గా తక్కువ. 8వ తారీఖు రాత్రి, ఈ నెల 8వ తారీఖున రాత్రి ఇప్పటికే 10 రోజుల నుంచి వర్షాలు పడతా ఉన్నాయి. ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా కుండపోత వర్షం కురిసింది. జీకే వీధి మండలం ఒక 6 పంచాయతీల పరిధిలోని దారకొండ, దుప్పులవాడ, గుమ్మిరేవుల, సీలేరు, అమ్మవారి దారకొండ, గాలికొండ. దాంతో అటు సీలేరు నుంచి ఇటు రావడానికి కానివ్వండి, మండల హెడ్ క్వార్టర్ జీకే వీధి నుంచి దారకొండ వెళ్ళేటటువంటి చోట్లంతా కూడా రోడ్ల మీద కొండ చర్యలు జారిపడి మొత్తం కమ్యూనికేషనే లేకుండా పోయింది. ఆఖరికి 2 వీలర్ మీద కూడా వెళ్ళగలిగేటటువంటి స్థితి లేకుండా పోయింది. వారం రోజులకు కానీ అక్కడ పునరుద్ధరణ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. పునరుద్ధరణ జరగలే. శనివారం అంటే 8వ తారీఖున జరిగితే మళ్ళీ 14వ తారీఖుని మాత్రమే కొంత 2 వీలర్లు 4 వీలర్లు వెళ్ళగలిగేటటువంటి స్థితి వచ్చింది. ఈ క్రమంలోనే గాలికొండ పంచాయతీ పరిధిలో చట్రాయిపల్లిలోని ఒక గ్రామం మీద కొండచర్య విరిగిపడడంతో ఒక మహిళ మరణించింది. ఇంకొక ఆమెకి కాలు విరిగింది. అంతవరకే వార్తలు, అది కూడా ఆలస్యంగా వార్తలు చోటు చేసుకునే తప్ప లోపల జరిగినటువంటి నష్టాన్ని నేను ఇందాక చెప్పినట్టుగా దారకొండ, గుమ్మిరేవుల, దుప్పులవాడ పంచాయతీల్లో లేకపోతే సీలేరు పంచాయతీల్లో జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయలేదు. ఒకటి ప్రాణ నష్టం జరగలేదు కానీ గిరిజనులంతా కూడా కట్టుబట్టలతోని రోడ్డును పడినటువంటి పరిస్థితి ఉంది. కొండ చర్యలు జారిపడడం వలన పంట భూములన్నీ కూడా వరి నాట్లేసి ఇప్పుడు పొట్టకొచ్చేటటువంటి దశలోని పంట భూములన్నీ కూడా ఏదో గ్రావెల్ కొండల్లాగా మారిపోయాయి. మీకు వెనకాల కనిపిస్తూ ఉంది. కొన్ని వందలాది ఎకరాల పంట భూములన్నీ కూడా వాళ్ళు కోల్పోయారు. తర్వాత గడ్డల యొక్క గమనం కూడా మారిపోయింది. దానివలన గడ్డల గమనం మారిపోయింది, మరింత లోతుకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు పంట సాగులో ఉన్నటువంటి భూములకు కూడా నీరు అందేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఈ రోజుని ఎంత నష్టం జరిగింది. ఈ నష్టాన్ని అంచనా వేయాలంటే డ్రోన్లతోని జీపీఎస్ సర్వే చేస్తే తప్ప దాన్ని అంచనా వేయగలిగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే రెవెన్యూ యంత్రాంగం డ్రోన్లతోని ఆ జరిగినటువంటి నష్టాన్ని సర్వే చేసి వాళ్ళకి భూమికి ప్రత్యామ్నాయంగా భూమిని చూపించడం తప్ప మరో మార్గం లేదు. ఇప్పుడు వాళ్ళు పని చేసుకోవడానికి కూడా ఏమీ లేదు. కాబట్టి నిబంధనల్ని పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజన కుటుంబాలన్నిటికీ ఉపాధి చూపించడానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కిందన వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలి. అలాగే తక్షణమే ఆ కుటుంబాలకి ఒక 25,000 రూపాయలు, దెబ్బతిన్నటువంటి ప్రతి కుటుంబానికి ఒక 25,000 రూపాయలు ఇస్తూ నిత్యావసర సరుకులు సరఫరా చేయాలి. దాంతోపాటు వాళ్ళ దగ్గర కట్టుబట్టలతోనే బయటకు వచ్చారు తప్ప ఇంకేమీ లేనటువంటి స్థితి ఉంది. కాబట్టి వీలైతే వస్త్రాలు అవి కూడా వాళ్ళకి అందజేసేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలి. జరిగిన నష్టాన్ని
మీరు కూడా బయట ప్రపంచానికి తెలియజేయాలని కోరుతున్నాం. ప్రకృతి విపత్తులు, వరదలు, భారీ వర్షాల వలన నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజమండ్రిలోని చందాసత్రం పునరావాస కేంద్రంలో ఉన్న లంక గ్రామ కుటుంబాలకు శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ప్రభుత్వం నుంచి 3,000 రూపాయలతో పాటు నిత్యావసర వస్తువులను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల గోదావరి వరదలు వచ్చినప్పుడు లంక గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు. ప్రస్తుతం వరద తగ్గినందున పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న కుటుంబాలకు 3,000 రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర వస్తువులైన 25 కిలోల బియ్యం, 1 కిలో చొప్పున కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ఆయా కుటుంబాలకు అందించామన్నారు. ప్రకృతి విపత్తుల వలన రాష్ట్రంలో ఎవరికి ఎటువంటి సమస్యలు వచ్చినా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వారిని తప్పనిసరిగా ఆదుకుంటుందన్నారు. అదేవిధంగా రాజమహేంద్రవరం నగరం 45వ వార్డు ఇందిరానగర్ వద్ద రాజీవ్ కాలనీలో ముంపుకు గురైన 60 కుటుంబాలకు లబ్ధిని చేకూర్చడం జరిగిందన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గోదావరి వరద తీవ్రత పెరిగినప్పుడు గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర సెకండ్ వార్నింగ్ వచ్చిన తర్వాత ఆనవాయితీగా ఏదైతే లంకల్లో ఉన్న ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకి తీసుకురావడం, వారు మళ్ళీ ఫ్లడ్ లెవెల్స్ తగ్గేంత వరకు కూడా ఇక్కడ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి భోజనాలు పెట్టడం, మెడికల్ క్యాంపులు పెట్టడం అన్నది ఆనవాయితీగా జరిగే కార్యక్రమం. దాంట్లో భాగంగా మొన్న జరిగినప్పుడు కూడా వారిని తీసుకురావడం, రాజమండ్రి చందాసత్రంలో ఉంచడం, ఇప్పుడు ఏదైతే వరద తీవ్రత తగ్గడం వలన వాళ్ళందరికీ ఏదైతే ప్రభుత్వం నుంచి 3,000 రూపాయల ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు ఏదైతే బియ్యం 25 కేజీలు, కందిపప్పు, బంగాళదుంప, ఉల్లిపాయ, పామాయిల్ ప్యాకెట్ ఇవన్నీ కూడా వారికి ఇచ్చి మరలా లంకలకి ఏదైతే వాళ్ళ జీవనోపాధి కోసం వెళ్తారో అక్కడికి వాళ్ళందరికీ కూడా ఇవి ఇచ్చి ప్రభుత్వమే వాళ్ళని అక్కడికి లంకలకి వెళ్లే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. ఇక్కడే చెప్పదలుచుకున్నాం, ఎవరికి సమస్య వచ్చినా రాష్ట్రంలో ప్రకృతి వలన ఆ సమస్యల వలన వాళ్ళు ఏదైతే నష్టపోయి ఉన్నారో వారందరికీ కూడా ఆదుకునే కార్యక్రమం ఈ ఎన్డీఏ కూటమి తీసుకుంటాము. పొంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో ఏనుగులు హల్చల్ చేశాయి. 1.5 ఎకరంలో ఇష్టానుసారంగా ధ్వంసం చేశాయి. రాత్రి 11 గంటల సమయంలో ఏనుగుల గుంపు పొలాలపై పడింది. వరి పొలాలను నాశనం చేశాయి. గురువారం తెల్లవారుజాము వరకు కూడా ఏనుగులు సంచరించాయి. రైతులు గంగాధర్, కనకరత్నం, వాసు, రాజన్న, హరి, చంద్రప్పకు చెందిన వరి పంటను ధ్వంసం చేశాయి. చేతికి వచ్చిన పంట నోటికి అందక నష్టాల్లో కూరుకుపోయి పంట నష్టపోయిందని రైతులు గగ్గోలు పెట్టారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన చెందుతున్నారు. సారీ, మాది నెలకూరు సోమల మండలము నెలకూరుపల్లి వస్తువులు మేము ఏనుగులు వచ్చి 1 ఎకరా మడి నష్టం చేయగలిగినాయి. పైపు 100 మీటర్లు ఉక్కేసిన నల్ల పైపు ఊరి దగ్గరికి వచ్చి ఊర్లో అంతా భయపడిపోయి ఊర్లో మేము బయట రాకుండా ఉండిపోయినాము. ఈది లైట్లు లేవు. ఫారెస్ట్ వాళ్ళు, సార్ వాళ్ళు మాకు దయచేసి సాయం చేయాల్సి వస్తుంది. ఈ అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు మాకు సంవత్సరం ఉంటే వస్తూనే ఉన్నాయి ఏనుగులు, నష్టం జరుగుతూనే ఉన్నాయి. సార్ వాళ్ళు వచ్చి మాకు అక్కడిగా దయచేసి సాయం చేయాల్సి వస్తుంది. మేము దయచేసి కోరుకుంటున్నాం సార్ మిమ్మల్ని. మీరు ఎక్కడ రేంజర్ సారు, డిఎఫ్ సారు మీకు మాకు సాయం చేయండి సార్. చాలా మేము బేదస్తులు. మా మడి 20,000 పెట్టి మడి నాటాము. మడి అంతా నష్టం అయిపోయింది. పైపులు అన్నీ వేసినాం, అన్నీ నాశనం అయినాయి. ఊర్లో అంటే బయట వచ్చేదానికి లేదు సార్. కుక్కలు మరతా ఉన్నాయి కూడా రాలేకపోయినాము. అవి కూతలు పెడతా ఉంటే అంతా ఊర్లోని ఇంట్లోనే తలుపులు వేసుకుంటూ అనుకున్నాము. 5 గంటల వరకు ఉన్నాయి సార్ ఊరి దగ్గరనే. మళ్ళీ బయలుదేరిపోయినా సార్. మేము పటాసాలు తెచ్చి మేము 20 మంది బయలుదేరి తరంతున్నాం సార్. ఇక్కడ ఊరి దగ్గర 5 కిలోమీటర్లు ఉన్నాం సార్. అడుగుతాం సార్. సోమల మండలము నెలకూరుపల్లి వస్తువులు. నా పేరు గంగాధర. చాలా లాస్ అయిపోయినాం సార్ మేము. దయచేసి మాకు సాయం చేయండి సార్. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి హుండీల ద్వారా భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది. 42 రోజులకు సంబంధించిన హుండీలను కొండ కింద ఉన్న సత్యనారాయణ స్వామి రథ మండపంలో లెక్కించారు. ఇందులో 2,98,48,233 రూపాయలు నగదు, 205 గ్రాముల బంగారం, 5 కిలోల 710 గ్రాముల వెండి వచ్చిందని ఈవో భాస్కర్ రావు చెప్పారు. అలాగే హుండీలలో అమెరికా, యుఏఈ, యూరప్, నేపాల్తో పాటు పలు దేశాలకు చెందిన కరెన్సీ భారీ మొత్తంలో వచ్చింది.
తుఫాన్ కారణంగా వరద ఉధృతి సమయంలో ముంపు ప్రాంతాల్లో అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి వరద ఉధృతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అధిక నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ సేవలు అభినందనీయమని పిఠాపురం మాజీ శాసన సభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మ అన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ వరద సమయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రి పగలు తేడా లేకుండా నిద్ర లేకుండా పనిచేశారని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పర్యటించి వరద బాధితులకు అండగా ఉన్నారని తెలిపారు. గొల్లప్రోలులో గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జగనన్న కాలనీ ముంపుకు గురైందని, కనీస వసతులు కల్పించకుండా ఇళ్ల పట్టాలు మంజూరు చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని అభినందించడానికి వచ్చాను. కారణం ఏంటంటే ఫ్లడ్ మేనేజ్మెంట్లో ఏదైతే ఎస్కేప్స్ కెనాల్ పైన నియోజకవర్గాల నుంచి వస్తూ ఉన్నాయో దాన్ని క్లోజ్ మానిటరీ చేసి అటు వడ్లమూరు డ్రైన్కి కానీ అలాగే మా దగ్గర గొరికండి నక్కలగండి ఏరియాకి కానీ డైవర్షన్ చేసి పిఠాపురం నియోజకవర్గం ఫ్లడ్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం నష్టం జరగకుండా ప్రయత్నం చేసినందుకు, ఆ మానిటరీ చేసినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చాను. చేస్తూ దాంతోపాటుగా ఎక్కడైతే ఇప్పుడు ఇరిగేషన్ కెనాల్స్ మన ఎంక్రోచ్మెంట్స్ అయి ఉన్నాయో దానివల్ల గ్రామాల్లో వాటర్ స్టాగ్నేట్ అయిపోయి పొలాల్లో వాటర్ స్టాగ్నేట్ అయిపోయిన ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా సర్వే పెట్టి తీయాలని చెప్పి కోరడం జరిగింది. దాంతో పాటుగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి పరిపాలన, చంద్రబాబు పరిపాలన ఆలోచన చేసుకుంటే ఫ్లడ్ మేనేజ్మెంట్లో ముఖ్యమంత్రి పరదాలు కట్టుకుని పనిచేయాలా, ప్రజలతో ఫీల్డ్లో ఉండి బురద నీళ్ళల్లో ఉండి రాత్రనక పగలనక అక్కడే పడుకుని సెక్రటరియట్ అక్కడే పట్టుకుని పనిచేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరికీ దశ దిశ తెలిపారు ఫ్లడ్ మేనేజ్మెంట్. మరి ఆ విధంగా ఈవేళ ప్రతి ఒక్క చోట అటు బుడమేరు ఫ్లడ్ బాధితులు విజయవాడ కానీ అలాగే ఇక్కడ ఏలేరు ఫ్లడ్ బాధితులు మాది కానీ ఎక్కడికక్కడ ప్రభుత్వం మంచి సహాయ సహకారాలు అందించింది. మరి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు పరామర్శించడం కానీ రావడం కానీ, యాక్చువల్గా 5 సంవత్సరాలకు బయటకు వచ్చింది కూడా మొన్నే, ప్రెస్తో మాట్లాడింది కూడా మన ఫ్లడ్ టైంలోనే. ఏ టైంలో ఎక్కడ మాట్లాడాలో తెలియని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నువ్వు 5 ఏళ్ళు పనిచేసి 5 ఏళ్ళు 30 నెలలు అంటే సంవత్సరం 6 మాసాలు నువ్వు పడుకుని ఈ వేళ వచ్చి పరామర్శించడానికి నీకు సిగ్గుండాలి. నువ్వు ఎక్కడ కాలనీలు కట్టావు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన జగనన్న కాలనీలన్నీ కూడా చేపల చెరువులు మయం మొన్న వర్షాలకి. అంటే నీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, ప్రజలు ఎలా పోయినా పర్లేదు అందులో ఉండాలని. ఇవాళ గొల్లప్రోలు జగనన్న కాలనీకి ఇప్పుడు కలెక్టర్ గారు ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టి దగ్గర 1.5 ఎకరాలు 2 ఎకరాలు తీసుకుని సెపరేట్ రోడ్డు ఇస్తున్నారు. నువ్వు చేసిన పనికిమాలిన పనికి మేము దాన్ని రాటిఫై చేయవలసి వస్తుంది. అంతేదంటే జగన్ పరిపాలనలో ప్రజలు ఎవరు, ముఖ్యంగా పేదవాళ్ళు ఎవరు కూడా సంతృప్తిగా లేరు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి బ్రహ్మాండమైన మెజార్టీ ఎక్కడా భారతదేశంలో లేని విధంగా ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే బొలిశెట్టి సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు అచ్యుతరావు మాట్లాడుతూ బొలిశెట్టి సత్యనారాయణ బినామీ కాంట్రాక్టర్ గా మాట్లాడే విధంగా మాట్లాడుతున్నారని, సత్యనారాయణపై జనసేన పార్టీకి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఏఐటీయూసీ నాయకులకు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ కార్మికులను మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ పై మాకు నమ్మకం ఉంది, ఆయన కేంద్రంతో మాట్లాడి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఒక నాయకుడు చెప్పాడు, ఆయన నిజంగా అఖిలపక్షం పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నాం, లేదా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లలేదు, అందుకే ఆయన్ని ప్రజలు ఓడించారు. మరి మీ ఇద్దరిని గెలిపించారు కదా, మీరు హామీ ఇచ్చారు కదా ఎన్నికల్లో ఈ పరిశ్రమను కాపాడుతామని. మరి మీరు తెలుగుదేశం కానీ జనసేన కానీ ఏ కూటమిలో ఉంది? ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు మీరు. కాబట్టి మేము పవన్ కళ్యాణ్ గారికి రాసిన లేఖలో కూడా అదే రాసాం. మీరు ఇక్కడున్న పోరాట సమితి, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్న పోరాట సమితిని, ఇది రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలని అందరినీ ఏకతాటి తీసుకెళ్ళి నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకెళ్ళి ఈ పరిశ్రమను పరిరక్షించమని కార్మిక వర్గం 1340 రోజులు బట్టి పోరాటం చేస్తుంటే బొలిశెట్టి వారు చిల్లర మాటలు, చిల్లర ప్రస్తావనలు చేశారు. ఆయన నిజంగా దమ్ముంటే రమ్మనండి, స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఆ టెంట్ దగ్గరే డిబేట్ చేద్దాం. ఎవరు దొంగలో నిరూపిస్తాం. ట్రేడ్ యూనియన్ నాయకులు దొంగలు కాదు, మీరు దొంగలు. రోజుకో పార్టీ. మీరు గతంలో ఏ పార్టీలో ఉన్నారు? ఎందుకు ఆ సిద్ధాంతాన్ని? అక్కడ ఉన్న ట్రేడ్ యూనియన్ నాయకులు ఎవరు ట్రేడ్ యూనియన్ మార్చలేదే. అక్కడున్న ప్రధాన ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ నాకు తెలిసి 40 సంవత్సరాలు బట్టి అదే ట్రేడ్ యూనియన్లో ఉన్నారు. ఇంకొకటి ఎత్తాడు ఆయన,
ఒక ట్రేడ్ యూనియన్లో ఉన్నవాడు ఇంకో రాజకీయ పార్టీలో ఉండకూడదని ఎక్కడా లేదు. ఏఐటీసీలో ఉన్నవాళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీలో లేరు, సిఐటీలో ఉన్నవాళ్ళందరూ మార్క్సిస్ట్ పార్టీలో లేరు, లేదా ఐఎన్టీసీలో ఉన్నవాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉండరు. అలాగైతే మేము ఈ దేశంలో కమ్యూనిస్టులు చాలా స్థానాల్లో గెలుస్తాం. ట్రేడ్ యూనియన్ అనేది ఒక ప్రజాస్వామ్య సంఘం. ఆ సంఘంలో వివిధ రాజకీయ మనస్తత్వాలు కలిగే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆయన వ్యాఖ్యలు చాలా అనిశ్చితం. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే ఆయన గౌరవప్రదంగా ఉంటుంది. లేదా ఆయన కానీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారైనా ఇంటర్వెన్షన్ అయ్యి ఆయన మీద తగు చర్యలు తీసుకోవాలని పత్రికాముఖంగా మీ అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి మా విజ్ఞప్తి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రజలు హర్షించే విధంగా ప్రజా పరిపాలన కొనసాగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎంపీ రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యే బిఎల్ఆర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు తాము ఇచ్చిన అన్ని హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నామని చెప్పారు. 10 ఏళ్ల సచివాలయానికి రాని చరిత్ర కేసీఆర్ది అయితే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే చరిత్ర రేవంత్ రెడ్డి అని అన్నారు. కేటీఆర్ అనే ఒక బచ్చ ఆరోగ్యం సరిగా లేక మతి భ్రమించి మాట్లాడుతున్నాడని, అధికారంలోకి వస్తాం, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తరలిస్తామని పగటి కలలకు అంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నార్కట్పల్లి అద్దంకి రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణ కోసం 150 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో చేపట్టిన 4 అండర్ పాస్ నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.